పేరు వెంకటలక్ష్మి. నేను కారంపూడి మండలం నర్మాలపాడు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్గా చేస్తున్నానండి. మాకు మొత్తం డీబీటీ నాన్ డీబీటీ కింద 5,62,26,271 రూపాయి లబ్ధి చేకూరింది. గుర్రి రామగురవయ్య, మాది నర్మాలపాడు గ్రామం. నేను గ్రామ సర్పంచిని. మాది కారంపూడి మండలం. గౌరవనీయులైనటువంటి మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నర్మాలపాడు గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం అయినది ఒకటి. తర్వాత ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. ఆయన సహాయ సహకారములతోటి కొన్ని చర్చలకి ఫండ్ ఇవ్వడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి లబ్ధిదారుడికి అన్ని విధాలా చేరేలా ఆయన సమిష్టి కృషితోనే మేమందరం పనిచేసి అందరికీ కలిగాము. ఆ తర్వాత ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యుల వారిని 24 ఎలక్షన్లలో కూడా ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మా గ్రామంలో పేద ప్రజలు హర్షాతిరేకాలు తెలియపరుస్తున్నారు. జగనన్న గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకైనా అలా చెప్పగలుగుతున్నానంటే, మా వైకుంఠపురం కాలనీలో 25 సంవత్సరాల నుంచి కూడా ఎంపీటీసీ మేమే గెలుస్తున్నాం. 2 సార్లు టీడీపీ, 3 సార్లు, ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు వైఎస్ఆర్ ఎంపీటీసీగా 25 సంవత్సరాలు ఎంపీటీసీ వ్యవస్థ పుట్టిన కాంచి కూడా మేమే చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వాల్లో ఒక ఇల్లు కానీ, ఒక రోడ్డుగా సీసీ రోడ్లు కానీ లేవు మాకు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కినాక 80 ఇల్లు ఏకదాటిగా ఇందిరమ్మ కాలనీ 2 సెంట్లు స్థలం ఇచ్చి 80 ఇల్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఎప్పటికీ మరవలేము. అదేవిధంగా తర్వాత మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జగన్ వైసీపీలో పోవటం వల్ల మాకు అభివృద్ధి కాలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మా కాలనీకి ఇంటింటి ట్యాపులు వేశారు, ప్లస్ సీసీ రోడ్లు వేశారు. మరి జగనన్న కాలనీలో 90 ఇళ్ళు దాకా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేని విషయం. అంతేకాకుండా మా అన్న ఎమ్మెల్యే గారు మన ఎస్టీ అని కూడా చూడకుండా మొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని ఆదరిస్తూ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటూ మా పేదలకు ఏం జరిగినా సరే ఎనీ టైం అందుబాటులో ఉంటూ బాగా పరిపాలన బాగా చేస్తున్నారు. మరియు ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి కానీ, ఆసరా కానీ ప్రతి ఒక్క లబ్ధిదారులకి పార్టీకి అతీతంగా అందరికి ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయండి. మరి ఇలా వృద్ధాప్య పెన్షన్ ఉంది, లీడర్ పెత్తనం కూడా లేదు. ఒక వాలంటీర్ సచివాలయ సిబ్బందితో పెట్టుకున్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో పెన్షన్లు వస్తున్నాయి. అంతేకాకుండా పెన్షన్లు ఇంతకుముందు గతంలో పంచాయతీ ఆఫీస్కి పోయి 2 రోజులు 3 రోజులు తిరిగి ముసలోళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఇలా అలా కాకుండా అద్భుతంగా తెల్లారు 6 గంటలకే మసకలోనే వచ్చి వాలంటీర్లు వ్యవస్థ బ్రహ్మాండంగా చేస్తున్నారు. పెన్షన్లు బాగా అందుతున్నాయి. రేషన్ బియ్యం కూడా ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం కూడా బాగా ఇస్తున్నారు. మరి ఇంతకాడికి మనకు కావాల్సిన గవర్నమెంట్ ఏముందని నర్మాలపాడులో సచివాలయం కారంపూడికి పోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలంటే అలాంటి సంబంధం లేకుండా సచివాలయం పోయి వాలంటీర్లకు ఇస్తున్నాం. సచివాలయం కూడా పోయే పని లేదు. వాలంటీర్కి అప్లికేషన్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇంటికి ఇస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏది కావాలన్నా వాలంటీర్లే చేస్తున్నారు. ఇంకా వాలంటీర్ వ్యవస్థ అంటే ఆ రోజుల్లో రాముడు పరిపాలనలో 50 ఏళ్ళకు ఒక భటుడి అలాగునో రాముడు పరిపాలనేనండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా. ఆ రోజుల్లో రాముడు 50 ఏళ్ళకు ఒక భటుల్ని పెట్టాడో ఈ రోజు కూడా వాలంటీర్ల వ్యవస్థను పెట్టి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్గా పెట్టి వాళ్ళని బాగా అభివృద్ధి ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే విధంగా చేసి వాళ్ళకి ఏ పని కావాలన్నా వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా చేస్తుందండి. సచివాలయం బ్రహ్మాండంగా కట్టారు. రోడ్డు ఏమిటి మాకు సీసీ రోడ్లు 30 లక్షల సీసీ రోడ్లు పోసారు, 18 లక్షలు వాటర్ లైన్ ఇచ్చారు, ఇంటింటి ట్యాపులు, మరి కరెంట్ లైన్ ఇచ్చారండి. సందకాడ చూస్తే మా వైకుంఠపురం ఎస్టీ అనాథుల కాలనీ ఒక అద్భుతంగా ఉంది. ఎవరు చూసినా సరే ఇది అసలు కారంపూడి ఒక నర్సాపేట సిటీ ఉన్నట్టుందండి. అంత బ్రహ్మాండంగా చేసాం కాలనీలో. జగనన్న కాలనీ ఇల్లు కూడా వస్తే ఈసారి కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని బాగా కృషితో ఉన్నామండి. మళ్ళీ గెలవాలా,
పేదల ఆశీస్సులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నాయి. 250 ఓట్లు స్టాంప్ ఓట్లు వైసీపీకి గ్యారెంటీ అండి. మా కాలనీలో ఫస్ట్ నుంచి కూడా వైకుంఠపురం కాలనీ అంటే వైఎస్ఆర్ అడ్డా అండి. మేము మాట తెప్పేవాళ్ళం కాదు, మా ఎమ్మెల్యే గారు మాట తెప్పేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్గా ఇస్తాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. మా దైవం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎస్సీ క్యాండిడేట్ని పిలిచి నిన్ను నాయకుడిగా చేస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా అగ్రవర్ణాలు మా భుజాల మీద కర్రలేసి పనికి తీసుకెళ్లారు 2014లో. ఈరోజు మమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్ది జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైతే మాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు మా పాలిట దైవం. ఈరోజు మాకు మా ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ 100 మందిలో ఉన్నా సరే కిరణ్ రారా అని పిలిచి మాకు ధైర్యాన్ని చెప్పి మమ్మల్ని ఇంతటి నాయకులను చేసి ఊరికే కాదు, ఒక మండలంలోనే ఎస్సీ క్యాండిడేట్లు 9 ఉంటే 9లో నన్ను ఒకటిగా చేసిన ఘనత పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి దక్కుద్ది. ఈరోజు మా బూత్ 248 నరమలపాళ్ళు రమ్మను ఎస్సీ కాలనీలోకి వచ్చి మేము పలాంటి చేసినాం అని చూపిమను. ఇక్కడ ఒకటి వేసిన చరిత్ర రమ్మను. 3 రోడ్లు వేసాం మేము. 3 రోడ్లు వేసి వాటర్ ఇక్కడ ప్రతిరోజు వాటర్ తాగుతుంది రామకృష్ణారెడ్డి గారి పుణ్యమే. బ్రహ్మం గారు చేశారు, ఈ రోజు వాటర్ తాగుతున్నాం. మాకు ఈరోజు ఊర్లలో ఎక్కడ ఉన్నా దట్ ఈస్ పిన్నెల్లి బ్రాండ్ ఉంది. ఊర్లో ఎక్కడ చేసిన బ్రహ్మారెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ వచ్చి ఇక్కడ నిలబడమను. పిన్నెల్లి బ్రాండ్ దెబ్బకి పరారు కావాల్సింది తప్పితే ఇక్కడ నిలబడి గెలిచే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఎవరినైనా వచ్చి నిలబడమను. బ్రహ్మారెడ్డి గారు గతంలో మేము మీకు పనిచేసి ఉన్నాం, 15 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చేసి ఉన్నారు. మీరేందో తెలుసు మాకు. సిగరెట్ తాక్కుంటా ప్రతి ఒక్కరిని గురించి చూసుకుంటా భయపెట్టి ఓట్లు వేయించుకోవాలంటే మీరు ఇక్కడ ఎవరు లేరు. దట్ ఈస్ పిన్నెల్లి బ్రాండ్ ఉంది ఇక్కడ. పిన్నెల్లి మా వెనకాల ఉన్నంతకాలం మీరు కాదు కదా, మీ తాత వచ్చినా కూడా మమ్మల్ని ఓడించే దమ్ము లేదు. 2024లో ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని పెద్దలను చూసుకోవాలనేది మా కోరిక. గెలిపించుకుంటాం, గెలిచి తీరతాడు బ్రహ్మారెడ్డి గారు. గుంటూరు పోయి మకా మార్చుకొని లేదా హైదరాబాద్ వెళ్ళిపోయి బతకాల్సిందే. ఇంట్లో అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, కౌలు రైతులు వచ్చాయి, రుణమాఫీ ఆసరా 4 విడతలు వేశారు. ఈసారి కూడా రామకృష్ణారెడ్డిని మేము గెలిపించుకుంటాం ఓటేసుకుని. మాకు పథకాలు వస్తున్నాయి కాబట్టి రామకృష్ణారెడ్డిని ఓటేసుకొని గెలిపించుకునే బాధ్యత మాది. అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి. అమ్మఒడి వస్తున్నాయి, మా మాయకి పింఛన్ వస్తున్నాయి, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. మేము మళ్ళీ ఓటు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికే ఓటేసి గెలిపించుకుంటాం. మాకు జగనన్న ఈసారి గెలిచి బాగా చేసిండు. మాకు ఇళ్ల స్థలం ఇచ్చాడు, రుణమాఫీ చేసిండు, మాకు సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి. మాకు ఈసారి కూడా జగనన్నే రావాలని కోరుకుంటాం. రామకృష్ణారెడ్డి అన్న గెలిపిస్తాం ఓటేసి. మాలాంటి పేదవాళ్ళకి ఇల్లు లేవు కాబట్టి ఇంటి కాలం నెరవేర్చిండు కాబట్టి జగనన్నకే మా ఓటు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికే మా ఓటు. మూడు వస్తుంది, రుణమాఫీ అయింది, జగనన్న బాగానే మేలు చేసింది, ఇల్లు ఆ స్థలం వచ్చింది మాకు. జగన్ ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం.